నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. తుంగతుర్తి నియోజకవర్గం సివిల్ జడ్జి గౌస్ పాషా మాట్లాడుతూ పిల్లలు, యువత గుట్కా, పాన్ మసాలాలకు, డ్రగ్స్ మత్తు పదార్థాలకు ఎవరైనా బానిసైతే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి సివిల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నేపర్తి జ్ఞానసుందర్, తెలంగాణ గ్రామీణ వైద్యులు సూర్యాపేట జిల్లా కోశాధికారి జెరిపోతుల లక్ష్మణ్, తుంగతుర్తి సిఐ నరసింహారావు, ఎక్స్చేంజ్ శాఖ సిఐ రజిత, ఎస్ఐ క్రాంతి కుమార్, కోర్టు సిబ్బంది, కానిస్టేబుల్స్, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఆర్ఎంపీలు, డబ్బు కళాకారుల బృందం మరియు సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొనడం జరిగింది. ఇవన్నీ నివారించాలి. అడ్వకేట్లకు కూడా మేమందరం కూడా ఈ కేసు అయితే మా అడ్వకేట్ లాభం, కానీ సమాజ హితాన్ని కాంక్షించి మీరు బంద్ చేయాలి, ఆరోగ్యం కాపాడు కోరుతా ఉన్నాం. భవిష్యత్తు లోపల కూడా ఇక్కడ వచ్చిన ఆరోగ్య డాక్టర్లు కావచ్చు, సర్పంచులు, వార్డు మెంబర్లు కొంతమంది వచ్చారు. మా గ్రామ రామచంద్రబాబు సర్పంచ్ వాళ్ళు కూడా వచ్చారు. భవిష్యత్తు లోపల మనం తుంగతుర్తి పికెట్లే విధంగా రోడ్ల మీద భవిష్యత్తులో మంచి కార్యక్రమం సమాజం హితం కోసం కోరి చేద్దాం. పోలీసు, కోర్టు, న్యాయవాదులు, సమాజ సేవకులు అందరూ కలిసి మాత్రమే కార్యక్రమాలు కొన్ని చేద్దామనే మాట చెప్తూ మీరు అందరూ ఆదరైనందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మా సీనియర్ న్యాయవాది గారు అర్థం చేసుకుని ధన్యవాదాలు. ఇప్పుడు మన రవీంద్రన్న మాట్లాడారు కార్యక్రమం సార్ వైస్ ప్రెసిడెంట్ రెండే మాట దునియా మాట్లాడతారు. నమస్కారం, అందరికీ నమస్కారాలు. ఈరోజు యాంటీ డ్రగ్స్ మీద ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ డ్రగ్స్ వల్ల పోలీసు వారు కూడా చాలా ఈ మధ్య చాలా కేసులు అవుతున్నాయి. అయినా కూడా డ్రగ్స్ని అలాగే చాలా కేసులలో కూడా చూస్తూనే ఉంటున్నాం. అయినా కూడా ఎన్ని చేసినా డ్రగ్స్ రహిత హాస్పిటల్ తీర్చిదిద్దాలని పోలీసు వారు చాలా కృషి చేస్తారు. అయినా కూడా ఈ కంట్రోల్ కాక ఎన్నో కేసులలో భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. అలాగే ఈ భవిష్యత్తు ఈ ఆక్రమణ డ్రగ్స్ వల్ల ఇది నిర్మూలించాలని ఈరోజు నిర్ణయంతో నర్సా వాళ్ళ ఆదేశాలతో నష్టపడి జరుగుతుంది. ఈ సభకు వచ్చిన అందరికీ నమస్కారం. మా గారి తర్వాత జడ్జి గారు కానీ ఇక్కడున్న న్యాయవాదులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు డ్రగ్స్ మీద ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అవుతున్నటువంటి తరుణంలో మాకు మీరు వైద్య మిత్రులు పల్లెటూర్లలో ఉంటారు కాబట్టి మీతో కూడా చాలా వరకు గ్రామాలు బాగుపడతాయి. మీరందరూ కూడా కలిసికట్టుగా రావాలని చెప్పేసి జ్ఞానసుందరన్న మాకు పిలుపునిచ్చిన వెంటనే ఇక్కడికి దించేసినాం. అయ్యా, మా దగ్గర కూడా చాలామంది చాలా రకాలుగా ఖరాబ్ అవుతున్నారు. మీరు ఏదైతే జడ్జి పీఠం మీద కూర్చొని ఎన్నో న్యాయాన్ని ప్రతి ఒక్కరికి న్యాయవాదిగా మీరు ఎన్నో సలహాలు ఇస్తున్నటువంటి మన లాయర్ల గారికి అందరికీ ప్రతి ఒక్కరికి సలహాలు ఇస్తున్నారు, మంచి చేస్తున్నారు. ఈరోజు మీరు చెప్పిన సలహాల ప్రకారంగా గ్రామాల్లో ఒక్క యువకుడు కానీ యువతులు కానీ ఖరాబు కాకుండా ఏ ఒక్కటి చిన్న అయినా కూడా మేము పోలీసు వారికి మా తరపు నుంచి, మా ఆరోగ్య మిత్రుల తరపు నుంచి వాళ్ళకు సమాచారం ఇచ్చి యువతి యువకుల్ని ఖరాబు కాకుండా మొదటి మెట్టుగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తాం. హాజరైన గౌరవనీయ గౌస్ పాషా సార్ జడ్జి గారికి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జ్ఞానసుందరం గారికి, సీనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, హాజరైన మా ఎక్సైజ్ గారు, వారి సిబ్బంది మరియు కళాకారులు, సిడిఓస్ మరియు మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇది ఒక మంచి కార్యక్రమము. గౌరవనీయ జడ్జి గారు అటెండ్ అయ్యి వారు స్వతహాగా ఒక కార్యక్రమం చేసి ప్రజలకు అవగాహన కల్పించడం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఇది ఈ న్యాయసందరూ కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ పట్ల ప్రజలకు కూడా మనకు అవగాహన కల్పించాలి. వాళ్ళకి ఈ విధంగా పొజిషన్లో ఉన్నా కానీ, ట్రాన్స్పోర్ట్ చేసినా కానీ, సమాచారం తెలిసినా చెప్పకపోయినా కానీ అది కూడా నేరం అనేది
తెలిసి అవగాహన పెంచడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషం. ఇది మంచి కార్యక్రమం. మనకి 239 రకాల డ్రగ్స్ ఉన్నాయి, ఇప్పటివరకు డిఫైన్ చేసిన డ్రగ్స్ ఉన్నాయి. చిన్న క్వాంటిటీ, స్మాల్ క్వాంటిటీ ఎవరి దగ్గర ఉన్నా కానీ అది నేరమే. ఎంత చిన్న క్వాంటిటీ ఉన్నా, పెద్ద క్వాంటిటీ ఉన్నా, ఎంత ట్రాన్స్పోర్ట్ చేసినా, తెలిసి సమాచారం ఇవ్వకపోయినామని చాలా పెద్ద శిక్షలు ఉన్నాయి. ఇప్పుడు మన సామాజిక కార్యకర్త, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రభాకర్ గారు దీని పట్ల ప్రతిరోజు కూడా ఆయన అవగాహన కార్యక్రమాలు నిత్యం చేస్తున్నాడు. వారికి కూడా ఎంతో మన సమాజం పట్ల బాగా చేస్తున్నందుకు చాలా సంతోషం. ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరై అందరూ కూడా ఈ విజయవంతమైన ప్రోగ్రాము, ఈ అవగాహన ర్యాలీ హాజరైనందుకు ఎంతో సంతోషం తెలుపుతూ ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇది డ్రగ్స్ మీద అవేర్నెస్ కార్యక్రమం మన ఆనరబుల్ లెజిస్లేటర్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నందుకు ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించాలని ఉద్దేశంతో నడుస్తుంది. ఇది అందరికీ ఉపయోగకరం. అసలు డ్రగ్స్ అంటే ఏంటి, దాని నుంచి వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి, దాంతో ఏమవుతుంది, మన రెస్పాన్స్ అంటే ఓన్లీ చెట్లు, మళ్ళీ ట్రీస్, వీటి నుంచి తీసే పదార్థాల నుంచి తీసేవి నార్కోటిక్ డ్రగ్స్. సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ అంటేనేమో సింథటిక్ సైంటిఫిక్ ఫామ్లో తీసుకొచ్చి వచ్చేటివి సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ అంటే ఇది నార్కోటిక్స్ చెట్ల నుంచి వచ్చేటివి కొకైన్, గాంజా, ఓపియం సీడ్స్ నుంచి కంటే ముందు ఓపియం చెట్లు ఉంటాయి, గసగసాలు, ఈ చెట్ల నుంచి ముందు వచ్చే ద్రవాన్ని ఈ నల్ల మందు తయారు చేస్తారండి. ఈ నల్ల మందు తయారు చేసి వచ్చే సబ్స్టెన్స్ తర్వాత వచ్చేవి గసగసాలు. ఇవి తీసుకున్నా మనకి చాలా మత్తుల్లోకి వెళ్ళిపోతాము. గాంజా, కొకైన్ ప్లాంట్లో నుంచి వచ్చేటివి కొకైన్, ఇంకా ఈ ఓపియం అంటే గసగసాల చెట్ల నుంచి వచ్చేటివి మన నాడీ వ్యవస్థ మీద చాలా ప్రభావితం చూపిస్తాయి. అలాగే సైంటిఫిక్గా కూడా ఈ మధ్య మన ఆరోగ్యం కోసం తీసుకొచ్చేటువంటి డ్రగ్స్ కోసము మనం పరిశోధన చేసుకుంటే కొందరు సైడ్ ఎఫెక్ట్స్గా ఇటువంటి డ్రగ్స్ కూడా తయారు చేస్తారు. ఈ డ్రగ్స్ మన యువతలోకి, మన పబ్లిక్లోకి నెగిటివ్ ఫామ్లో యూజ్ చేసుకొని దాన్ని బానిసయ్యి చాలా జీవితాలన్నీ చాలా చిన్న చేస్తున్నారు. ఇటువంటి దానికి ఎవరు అడిక్ట్ కాకుండా అందరూ వాళ్ళ కుటుంబాలని, సమాజాన్ని బాగు చేసుకోవాలి. ఇటువంటివి ఎవరు తీసుకున్నా 3 క్వాంటిటీస్ ఉంటాయి. స్మాల్ క్వాంటిటీ, మీడియం క్వాంటిటీ, కమర్షియల్ క్వాంటిటీ ఉంటాయి. ఇవి ఏ రూపకంగా దొరికినా పెద్ద పెద్ద యాడ్స్ కింద పెద్ద నేరాలు శిక్షలు పడతాయండి. వీటి జోలికి ఎవరు పోకుండా అందరూ దీనికి అవేర్నెస్ తోటి ఉండి మీకు ఎటువంటి సమాచారం వచ్చినా కానీ మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మా దృష్టిలోకి తీసుకొస్తే మేము దాని మీద కేసులు చేస్తాము. ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ. దీనివల్ల మన తెలంగాణ, మన భారతదేశము డ్రగ్స్ రహిత దేశంగా, డ్రగ్స్ రహిత తెలంగాణగా అందరూ పాటుపడాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్. తుంగతుర్తి కోర్టు ప్రజలకు, క్లయింట్లకు, అడ్వకేట్స్కి అందరికీ అందుబాటులో ఉండి నిరంతరం సేవలు ఇస్తున్న జడ్జి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఏదైతే నేను పొగడం కూడా చెప్పట్లేదు, యాక్చువల్గా జరుగుతున్న విధానం. రాత్రి వరకు కూడా కేసెస్ కోచింగ్ అంటే వచ్చే కక్షిదారులకు వ్యయప్రయాసం, బస్ ఛార్జీలు, వాళ్ళ కాలం వృధా కాకుండా ఉండడం కోసం త్వరితగతిన పూర్తి చేయాలనే ఆరాటంతో పనిచేస్తున్న జడ్జి గారికి నేను మనందరం కూడా పూర్తి చేయాలి. అంతేకాకుండా డ్రగ్స్ విషయంలో ఇప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్పారు. మేమైతే ఎక్సైజ్ సిఐ గారు, మన టౌన్ సిఐ గారు, ఆ న్యాయవాద వ్యవస్థ నుంచి మీరు ఎవరన్నా డ్రగ్స్ పట్టుకుని అరెస్ట్ చేస్తే వదిలిపెట్టడం మాత్రం చెప్పాం. మీకే మద్దతు, చట్టానికి అనుకూలంగా మేము కూడా ప్రయత్నం చేస్తాం, ప్రవర్తిస్తామనే మాట చెప్తూ ఉన్నాను. ఇక ఇప్పుడే మీరు ఏదైతే ఆర్ఎంపీ డాక్టర్స్ ఒక బృందం బాగానే మీరు వచ్చారు. భవిష్యత్తులో మీరు ఒక సెమినార్ పెట్టండి. డ్రగ్స్ అది పెడతారా? ఎందుకంటే మీరు డాక్టర్స్ లిక్విడ్ సబ్జెక్ట్, మీరు ఒక బ్రహ్మాండ సబ్జెక్ట్ పెట్టండి, మా సార్ని తీసుకుని వస్తాం. ఇంకా 10 రోజుల, నెల రోజుల ఇంకేదైనా కానీ ఒక సామాజిక రుగ్మతను తొలగించే కార్యక్రమం గురించి మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాధ్యత మీ మీద, అందరి మీద, మాకంటే కూడా ఎక్కువ ప్రజలకు అనుసంధానంగా రెగ్యులర్గా ఏది శ్వాస ఉచ్ఛ్వాసంలాగా మీరు ప్రజలతో కలిసి ఉంటారు. కాబట్టి ప్రజల నుంచి ఫీజు తీసుకుంటున్న మీరు, ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న మీరు, ప్రజలకు ఆరోగ్యాన్ని గురి కాకుండా, మీరు ఆరోగ్యానికి గురైతే మీకు లాభం, కానీ మీరు ఆరోగ్యానికి గురి కాకుండా చేసేందుకు మీరు ప్రయత్నం చేయాల్సిన కోరుతూ గౌరవ పెద్దలు పూజలు తుంగతుర్తి జడ్జి గారు ఎండి గౌస్ పాషా గారు తమ సందేశాన్ని ఇవ్వాల్సిన కోరుతా ఉన్నాను. ఇంకొక మాట మిత్రులారా, కళా బృందం ఏదైతే ఉందో కలెక్టర్ అనుమతితో నుంచి వాళ్ళ గవర్నమెంట్ కోసం పనిచేసి నాగారెడ్డి వీళ్ళు
కలెక్టర్ పరిచిన ఆఫీసర్లతో వాళ్ళ పరిస్థితులు వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా నాగరాజు అంటే వేరు బృందానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. భవిష్యత్తులో ఒక అద్భుతమైన 2 కార్యక్రమాలు చేద్దాం, దానికి మీరు సంపూర్ణ సహకారం అందించాల్సింది కోరుతూ ఇప్పుడు గౌరవ పెద్దలు జడ్జి గారు. నమస్కారం. ఈరోజు ఇంతమంది అందరూ రావడం చాలా సంతోషమైన విషయం. దీనికి బాధ్యత వహిస్తూ మొత్తం బాధ్యత తీసుకున్న జ్ఞాన సుందర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన ప్రతి న్యాయవాది తమ ఇంట్రెస్ట్తో ఇక్కడికి వచ్చారు. వాళ్ళకు కూడా అందరికీ మా పేరు ధన్యవాదాలు. సిఐ గారికి, మన ఎక్సైజ్ గారికి, పోలీస్ సిబ్బందికి, మీరందరికీ, ఎస్పెషల్లీ డాక్టర్స్కి, మీరందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనం ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే యువత దేశానికి ఒక అసెట్ లాంటిది. యువత చెడిపోతే ఇప్పుడు మనకు అన్ని ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తున్నాయి. మనందరికీ సూపర్ పవర్ అయిపోయింది భారతదేశం. ఎందుకు చూస్తున్నట్టు ఇక్కడ యువత పవర్ కాదు, యువత ఎక్కువ సంఖ్యలో ఉంది. ఇప్పుడు చైనాలో కానీ, జపాన్లో కానీ, వేరే ఇతర దేశాలలో మనకు అక్కడ మొత్తం వయసు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మన దగ్గర యూత్ బాగుంది. ఈ యూత్ బాగుంటే మనకు రేపటి నాడు అన్ని విధాలుగా మనమే అవసరం అవుతాం, మనమే దిక్సూచిదారవుతాం, మనమే అన్ని ప్రతి కంపెనీలో ప్రతి రంగంలో మనం ముందుంటాం అనే అన్ని ప్రపంచ దేశాలన్నీ భయపడుతున్నాయి. కానీ అదే యువత ఇక్కడ చెడిపోతే వాళ్ళు అనుకున్నదంతా అబద్ధంలాగా అయిపోతుంది. సో ఈ యువతను చూసి ఇలా ఎవరైతే వాళ్ళు డ్రగ్స్ సేవించి వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతీసుకొని వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారో వాళ్ళని చూసి విమర్శించడం కాదు, అది మన బాధ్యత. మనం వాళ్ళని చేరదీసి మనం వాళ్ళకి నచ్చజెప్పి, అరే బాబు ఇది ఇలా అని వాళ్ళకి నచ్చజెప్పాలి. డ్రగ్స్ అనేది విషం. ఆ విషం తీసుకొని మొదట అంటే వాళ్ళ సాంగత్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఉండకూడదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఒకసారి తీసుకోండి చేసుకోండి అని చెప్తారు, 1-2 సార్లు 3 సార్లు ఇలాగై దానికి బానిసత్వం అంటారు. దాని బానిసలాగా మారి వాళ్ళ ఇంటిని వాళ్ళ ఓన్ బాడీని హెల్త్ని అంతా ఖరాబ్ చేసుకుంటారు. ఇంకా నేను ఒక డైరెక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను అందరికీ, మెడికల్ షాప్స్ వాళ్ళకు వేరే డాక్టర్స్కి ఎవరైతే ఉంటారో అంటే డాక్టర్స్లో మెడికల్ షాప్ ఎస్పెషల్లీ నా నోటీస్కి వస్తున్నాయి. వితౌట్ ప్రిస్క్రిప్షన్ మీరు వేరే డ్రగ్స్ ఏది ఇవ్వకూడదు ఎవరికి కూడా. కొన్ని మత్తు పదార్థాలు ఉంటాయి, కొన్ని మత్తెక్కి ఉంటాయి, అవి తీసుకుంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తక్కువ మంది అనుకోండి, అది ఎక్కువ క్వాంటిటీలో సేవిస్తే మనకు మత్తెక్కుతుంది. మన వేరే యాంటీబయాటిక్స్ కూడా కొన్ని తీసుకుంటే మత్తెక్కుతుంది. అలాంటివి కొన్ని అంటే ఇవి కాకుండా ఈ జనరల్ మెడిసిన్స్ వేరే మెడిసిన్స్ ఉంటాయి కొన్ని వితౌట్ ఎనీ మనకు ప్రిస్క్రిప్షన్, అది ఇవ్వకూడదని నేను కోరుతున్నాను. అవి తీసుకొని వాళ్ళు ఆ విధంగా ఉపయోగిస్తున్నారు పిల్లలు. అంటే ఇక్కడ నేను చూడలేదు, నేను హైదరాబాద్లో చూసినప్పుడు మెడికల్ షాప్స్లో పోయి మ్యాక్సిమం ఇవన్నీ మెడిసిన్స్ తీసుకొని వాళ్ళు తీసుకొని వేరే విధంగా యూజ్ చేసేవారు. వైట్నర్స్ కానీ అవన్నీ కానీ ఏది కూడా వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. ఈ మాదక ద్రవ్యాలు సేవించి, ఈ డ్రగ్స్ అన్ని సేవించి మన యువత అంతా మనకు ఆరోగ్యం చెడిపోతుంది. వాళ్ళు దేనికి పనికి రాకుండా పోతున్నారు. ఇటు వారి వల్ల వాళ్ళ కుటుంబంలో ఇబ్బంది, వాళ్ళ పెళ్ళైతే పెళ్ళానికి పిల్లలకి అందరికీ ఇబ్బంది, లేకపోతే పెళ్లి కాకుంటే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ చదువు, వాళ్ళ కెరియర్ అంతా దెబ్బతీస్తుంది. అలాంటి వాటిని అరికట్టాలని